నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నూతన సాగు విధానాలపై అవగాహన తప్పనిసరి రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎరువుల షాపుల్లో ఇన్ఛార్జి కలెక్టర్ తనిఖీలు ఫెర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని సూచన పెద్దపల్లి మార్కెట్ కమిటీ ఎదుట రైతుల ఆందోళన పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు మరాఠా సామ్రాజ్య యోధుడికి నేతల నివాళి ఇక వార్తల్లోని వివరాలు వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని నూతన పనిముట్లు యంత్రాల వినియోగంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అంబర్పేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రైతులకు పలు సూచనలు చేశారు జగిత్యాల రూరల్ మండలం అంబర్పేట గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు యంత్రాంగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు వ్యవసాయంలో ఎన్నో మార్పులు వచ్చాయని అందుకు అనుగుణంగా రైతులు వ్యవసాయ యంత్రాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు సాగు సమయంలో యంత్రాలను ఉపయోగించుకోవాలని దీంతో సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్పారు 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని యంత్రాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీఏఓ భాస్కర్ సర్పంచ్ గంగాధర్ ఉప సర్పంచ్ నారాయణ ఎంపీడీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు తీసుకొచ్చాక భూములలో పోసుకుడు మళ్ళీ ఎప్పుడో మార్కెట్ తీసుకపోయి అమ్ముడు ఆ నీటికాడ లైన్ కట్టడు ఇవన్నీ చూస్తుంటాయి ప్రతి దాంట్లో ఒక మార్కెట్ దాంట్లో భాగంగా ఇప్పుడు అన్ని కూడా మిషన్ వచ్చింది దున్నేందుకు ట్రాక్టర్ కట్టలు పెడతందుకు గోడ పెట్టారు ఇంకా ఇతరం వేసేందుకు ఆ ఇతరం వేసే మిషన్ చెప్పుకుంటూ పోతే ఇంకా మార్పులతో మందు పెట్టేందుకు స్ప్రేయర్ సల్లుడు పోయింది స్ప్రేయర్ అయిపోయింది ఇప్పుడు డ్రోన్లు వచ్చేసి మరి అలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యవసాయం చేసుకునే రైతన్నలకు వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు మిషన్లు సబ్సిడీలో ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో 60 మందికి రోటోవేటర్లు కావచ్చు రకరకాల కల్టివేటర్స్ రోటోవేటర్స్ దున్నేటి గ్లౌస్ టిల్లర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఈ అత్యాధునిక పరికరాలను ఉపయోగించుకొని రైతన్నలు వ్యవసాయంలో కూడా కొంత నూతన ఒరవడిని చూపెట్టి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చెర్లపల్లి గ్రామంలో 10 లక్షల నిధులతో చేపట్టిన మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక రుణాలు అందజేస్తుందని చెప్పారు రుణాలను సద్వినియోగం చేసుకుని లాభసాటి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు ఈ సమావేశంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు సర్పంచ్ తిరుపతి ఉప సర్పంచ్ స్వర్ణలతో పాటు వార్డు సభ్యులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు పాత ప్రభుత్వం చేయించుకుంటా మీరు చూస్తున్నారు అంతకుముందు ఒక రైతులకే ఉచిత కరెంట్ ఉండే ఇప్పుడు మన ఇళ్ళందరికీ ఉచిత కరెంట్ వచ్చింది ఇళ్ళలో నాకు తెలిసి వాళ్ళు కరెంట్ బిల్ కడుతున్నాడు అంతకుముందు నెల కట్టకపోతే కడియేస్తా అంటుండే కడతాడు అంటుండ అంటలేడు అంతకుముందు దొడ్డు బియ్యం ఎత్తున్నాడు సడ బియ్యం ఎత్తున్నా లేదా నేను పుత్రులు తిరగపోరు ఇప్పుడు తింటుందా తింటుందా చెప్పరు తింటురా కొత్త రేషన్ కార్డులు వచ్చాయా పిల్లలకి నమోదైందా
ఎక్కించినవా ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేస్తుంది. బస్సు విషయం చెప్పారు, తప్పకుండా బస్సుల మంత్రి మా తాత శిష్యుడే, అప్పుడు మా తాత బస్సుల మంత్రుడే, మళ్ళీ మన మాట ఇచ్చాడు. రోడ్డు కూడా ఉన్నది, సమస్య చేద్దాం, ప్రతి తండా ఉన్న కాడికి రోడ్ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది దళితులు గిరిజనులు ఒక పెరిక వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారే గిరిజన మరియు దళిత సంక్షేమ శాఖ మంత్రి. ఎక్కువ మంది దళితులు గిరిజనుల ప్రాంతం కాబట్టి మన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కూడా తీసుకొని మన తండాలకు కావచ్చు, మన గిరిజన తండాలకు కావచ్చు, మన హరిజన కాలనీలకు కావచ్చు, ఎస్సీ కాలనీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ రైతులకు సూచించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ తదితర వివరాలు ఆరా తీశారు. స్టాక్ కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించారు. ఫెర్టిలైజర్ యాప్ ను రైతులు డౌన్లోడ్ చేసుకోవాలని, యాప్ ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలైజర్ షాపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకి సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇన్ఛార్జి కలెక్టర్ వెంట ఏడీఏ ప్రదీప్, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు ఉన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కు పత్తి తెచ్చిన రైతులకు నిరాశ మిగిలింది. నాణ్యమైన పత్తికి సరైన ధర కల్పించడం లేదని రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పత్తి మార్కెట్లో అర్తిదారుల సిండికేట్ గా ఏర్పడి ధరను తగ్గించారని రైతులు వాపోయారు. మార్కెట్లో రోజుకొకరి చొప్పున అర్తిదారులు వచ్చి ఇష్టం వచ్చినట్లు ధరలు పెడుతున్నారని ఆరోపించారు. ఒక అర్తిదారు సుమారు 800 బస్తాలకు పైగా పత్తిని కొనుగోలు చేశారని, క్వింటాల్కు 7,000 చొప్పున చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా రైతులకు 6,000 రూపాయల లోపే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సీసీఐని మనం ముందుకు తీసుకొచ్చినాం. ఏంటంటే పత్తి ధర మనకు ప్రైవేట్ ధర తక్కువ ఉంది, కనీస మద్దతు ధర తక్కువ ఉంది కాబట్టి మనం సీసీఐ ధర కొనుగోలు చేపిస్తున్నాం. సీసీఐ ద్వారా కూడా మనకు జిల్లాలో 1,38,000 క్వింటాలు మనం ఇప్పటివరకు సేకరించడం జరిగింది. సో అయినప్పటికీ కొంతమందికి ఆన్లైన్లో రాలేదనే ఉద్దేశం కావచ్చు, తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని సీసీఐకి పాస్ కానీ అంటే బియాండ్ ద ఎఫెక్టివ్ పారామీటర్స్, నాణ్యత ప్రమాణాలు కొంచెం దూరంగా ఉన్న వాటికి కూడా అక్కడికి తీసుకోరన్న ఉద్దేశంతో వీటికి వస్తున్నారు. సో ఈ సీజన్లో కూడా మనకు ధర 8,000 పలికిన రోజు కూడా ఉంది. మనకు సీసీఐకి సమానంగా, సీసీఐకి అదనంగా కూడా మనకు ధర పలికింది రోజు 2 రోజులు. అంటే మీ అందరికీ తెలిసిందే ధర అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో లింట్ మరియు సీడ్ ప్రకారంగా ఏ రోజు ఆ రోజుగా మనకు వేరియేషన్స్ అయినా ఉంటుంది. ఒకరోజు తగ్గొచ్చు, ఒకరోజు పెరగచ్చు. కానీ మనం ఎక్కడ బేరీజ్ వేసుకుంటామంటే పక్కనున్న మార్కెట్ కావచ్చు, మన వరంగల్ మార్కెట్ కావచ్చు, అది ఉదయాన్నే ట్రేడింగ్ అవుతుంది కాబట్టి ఆ వరంగల్ మార్కెట్ ప్రకారంగా ఇక్కడ క్వాలిటీ ప్రకారంగా మనకు ధరలు కావాలని చేసుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు అన్నట్టుగా కుమ్ముక్కు అనే విషయం వస్తే మనకి ఎక్కువ మంది లేరు, ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ మంది వచ్చినప్పుడు ఒక భావన వచ్చే అవకాశం ఉంది. మనకు మొదటి నుంచి కూడా ఇదే 3-4 కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ నామంలో సిస్టమ్స్కి వస్తాం కాబట్టి. ఊరి పేరు గౌరిపేట. నేను 4 గంటల పత్తి తీసుకొచ్చిన. నిన్న 7,000 చిల్లర, నిన్న సీసీ 7,900 పడ్డది సీసీ. ఇవాళ వచ్చే వరకు ఏంటంటే 5,000 రూపాయలు పెట్టిండు. ఇక ఈ ధర మాకు నచ్చదని చెప్పి ధర వేస్తున్నాం. ఎంత కావాలని చెప్పి అనలేదు, గిట్టుబాటు ధర వస్తే చాలు మాకు. మేము ఎక్కువ కావాలని చెప్పి అంటలేము. మాకు నిన్న పెట్టిన గిట్టుబాటు ధర ఇవాళ వస్తే చాలు. నిన్న 7,500 పత్తి ఉన్నదని తెలిసినాక నేను ఇవాళ పత్తి తొక్కుని పట్టుకుని వచ్చిన. 6 బస్తాలు పట్టుకొచ్చిన. పట్టుకొస్తే ఇవాళ దానికి ఎంత రేటు పడ్డదంటే 5,011 రూపాయలు. అది ఏరినందుకు 30 మంది అయ్యారు. ఒక 3 బస్తాలు అయింది. అది ఒక్కొక్క కైకిలికి 300 రూపాయలు కూలికి. అది 30 మంది అయితే
3 బస్తాలు అయితే 5,000 రూపాయలతోటి దాని రేట్ ఎత్తే దాన్ని మేము ఏం అమ్మమంటారు, మేము కైకిళ్ళకి ఏం కట్టమంటారు, మేమేం తినమంటారు. ఆడికి ఇక్కడికి వచ్చడానికి 100 రూపాయలు ఆటోకు, బస్తాకు 50 రూపాయలు బోరికి. ఇవన్నీ లెక్క చేస్తే మాకు ఏం లేదు పరిస్థితి. ఇక తెచ్చినాక ఆ పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ మార్కెట్లో ఒక్కడే వచ్చిందట, ఒకడే ఆయన మొత్తం 300 బస్తాలు ఒకటే ధర, అన్ని 800 బస్తాలు ఒకటే కొన్నాడట. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలోని శ్రీ రావుల మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా యాదవ కులస్తులు ఒగ్గుడోలు వాయిద్యాల మధ్య ఇంటికో బోనం చొప్పున నెత్తిన బోనం ఎత్తుకొని ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. స్వామివారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావడమల్లన్న పట్టణాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ చైర్మన్ ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా జరిగేటువంటి ఈ బోనాల పండుగ మరి ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున మల్లన్న శివభక్తులు రావడం, ప్రతి సంవత్సరం కూడా మొక్కులు చెల్లించుకోవడం, మరి ఇక్కడ వస్తే ఒక నమ్మకం, విశ్వాసం రాబోయే రోజుల్లో ఒక మంచి జరుగుతుందని చెప్పి అందరికీ మల్లన్న చల్లని దీవెనలు ఉంటాయనేటువంటి విశ్వాసంతో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ మల్లన్న దేవుని దయ వలన ఇటు యాదవ కుటుంబాలకు కావాలి, ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ మల్లన్న స్వామిని ప్రత్యేకంగా కోరుకుంటూ మరాఠా సామ్రాజ్య యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైందవ ధర్మస్థాపన కోసం శివాజీ ఆహర్నిశలు పోరాటం చేశాడని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఆయా సంఘాల నాయకులు కొనియాడారు. యువత ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆరెకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఆరేకుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆరేకుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం శివాజీ మహారాజ్ తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారన్నారు. శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శించారు. రామగుండం నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈరోజు మన ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణ మన ప్రాంతం మనకు రావాలి, మనలో మనమే పాలించుకోవాలి, మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పేసి ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏదైతే దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాటం చేసిండో అదే మాదిరిగా తెలంగాణ కోసం కూడా మనందరం కూడా పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు కూడా మనం అందరం కూడా ఒక బానిసలలాగా బతికితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్యులకు, అతి సామాన్యులకు కూడా ప్రతి పథకం అందాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతోటి ఉండాలి, ప్రతి పేదవాడికి ప్రజాపాలనలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం కూడా అందాలనే ఆలోచనతోటి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ రోజు ఛత్రపతి శివాజీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే పేద ప్రజలందరినీ కూడగట్టి చేసిరో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రతి పేదవాడికి, సామాన్యుడికి కూడా ప్రభుత్వం అందించే ప్రతి ఫలం కూడా అందాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పూసల రోడ్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు యనగద్దుల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పూణేలోని శివనేరి కోటలో షాహాజీ భోన్స్లే, జీజాబాయి దంపతులకు జన్మించారని గుర్తు చేశారు. తల్లి జీజాబాయి చిన్నతనం నుండే ఆయనకు వీరత్వం, ధర్మం, దైవభక్తిని నూరిపోశారని చెప్పారు. శివాజీ కేవలం 17 ఏళ్ల వయసులో తోర్నా కోటను స్వాధీనం చేసుకుని తన విజయయాత్రను ప్రారంభించారని గుర్తు చేశారు.
కొండాన, రాజ్గఢ్ వంటి అనేక కోటల్ని గెలుచుకుని స్వరాజ్యాన్ని స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కొమ్ము తిరుపతి యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్ర ప్రసాద్, మాజీ సర్పంచ్ లంకశంకర్, కౌన్సిలర్ కందునూరి కుమార్, ఎల్లంకి రాజు, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రాసూరి ప్రవీణ్, పవన్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 49వ వార్డులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాద సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మరాఠా శివాజీ భారత వీరత్వానికి ప్రతీక అని, భారత పోరాట స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు అని కొనియాడారు. నాడు స్వాతంత్ర ఉద్యమం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తితోనే కొనసాగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, స్థానిక కౌన్సిలర్ సిరిపురం శ్రీలతా శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ ఒల్లాల గంగాధర్, స్వర్ణకార పట్టణ అధ్యక్షులు గన్నేర్వరం బుచ్చయ్య, నాయకులు గాజుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి మన హిందూ బంధువులు, మన శివాజీ వారసులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా శివాజీ మహారాజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వార్డు నుండి నూతనంగా ఎన్నికైనటువంటి మరి వార్డు కౌన్సిలర్ శ్రీపురం శ్రీలత గారికి అందరి పక్షాన కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తమ్ముడు శ్రీపాద సంతోష్ గారికి, స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీపురం శ్రీనివాస్ గారికి, మరి వేదికపై ఉన్నటువంటి మరి మా పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, మా మాజీ ఏఎంసీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్ గారు, మా మాజీ కౌన్సిలర్ ఉల్లాల గంగాధర్ గారు, గాజుల శ్రీనివాస్ గారు, వెంకట వేరు గారు, చెల్లి. పెద్దపల్లి జిల్లా ఓదెలా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. రూపునారాయణపేట గ్రామంలో శివాజీ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు మాట్లాడుతూ హైందవ ధర్మస్థాపన కోసం కృషి చేసిన గొప్ప మహారాజుగా శివాజీని అభివర్ణించారు. భారతమాత గడ్డ మీద హైందవ ధర్మాన్ని నెలకొల్పిన మహనీయుడని, ఆయన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగోని రమా శ్రీనివాస్ గౌడ్, రాజు, రామినేని రాజేంద్ర ప్రసాద్, మెరుగు సారంగం, తీర్థాల కుమార్, యూత్ సభ్యులు దాత రాకేష్ పటేల్, హిందూ వాహిని సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరెపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ ఎనలేని సేవలు చేశారని పలువురు గుర్తు చేశారు. ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్ గారడి లక్ష్మీ అశోక్, మాజీ సర్పంచ్ పున్నమనేని దేవేందర్ రావు, ఉప సర్పంచ్ రమ్య నాయకులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండలాధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, ఉప అధ్యక్షుడు గండి శ్రీనివాస్, తాళ్లపల్లి బాలకిషన్రావు, బలగం శ్రీధర్, కాశోజీ వంశీ, మోతె నితిన్, నేవూరి కిషన్, గడ్డం గణేష్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి హిందువు నడవాలని చెప్పేసి ప్రతి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి వారి ఆశయాలను నెరవేర్చే విధంగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ హిందువే. ఆ హిందూ కోసం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మరి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఎన్నో ప్రాణాలకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు. మరియు వారి బిడ్డ కూడా సంభాజీ మహారాజ్ గారు కూడా ఈ దేశం కోసం మన హిందూ సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేశారు. వారిని స్మరించుకుంటూ మనం ఇవాళ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వారు పెట్టిన భిక్షనే అని చెప్పేసి నేను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం, ధర్మ పరిరక్షణ కోసం శివాజీ మహారాజ్ చేసిన త్యాగాలను కొనియాడారు. శివాజీ పరాక్రమం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహినితో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ 1630 ఫిబ్రవరి 19న పూణేలో జన్మించడం జరిగింది. అలాగే శివాజీ హిందుత్వం కోసం అనేక పోరాటాలు చేసి ఈరోజు మనందరం ఇలా హిందువులుగా జీవిస్తున్నామంటే కారణం ఛత్రపతి శివాజీ అని చెప్పి ప్రతి ఒక్కరికి హిందువులందరికీ తెలుసు. అలాగే మనందరం హిందువులందరూ సంఘటమై పెద్దపల్లిలో కానీ మన దేశంలో అందరూ హిందువులంతా ఏకమై మన ధర్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ పొన్నాల మహేష్, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య, రాష్ట్ర అధ్యక్షులు బొప్పాదేవయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గ్రామంలో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ పెట్టికూర సురేష్, ఎంపీడీఓ రాజేందర్, ఏపీఓ అరుణ, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, మున్నూరు కాపు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ల మల్లయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ను బొల్లారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ అబుబాకర్ ను గ్రామస్తులు నిలదీశారు. వాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని వాపోయారు. ఇసుక రీచ్ కారణంగా గ్రామానికి ముప్పు ఉందని, ఇప్పటికే 4 ఇండ్లు ప్రమాదం అంచుకు ఉన్నాయని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి ఇసుక రీచ్ ను తొలగించాలని, లేని పక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇక్కడికి నడవై మధ్యలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మొత్తం బాయిలు ఉన్నాయి. ఇదివరకే బొల్లారం మా ఊరికి హాని కలిగింది. మీరు అందరూ చూసిర్రు, 2-3 ఇండ్లు పోయినాయి. హనుమల్ల గుడి గుద్దలాగా నష్టమైంది. ఎకరం భూమి కొట్టుకపోయింది. మరి మీరు అనుకోకుండా ఇంట్లో తెచ్చి పెడితే మాకు అందరికీ ఒక 2 గ్రామాలకు ఇసం తయారవుతుంది. మళ్ళీ ఏ పర్మిట్ లేకుండా ఇంత ఇసుక బండ్లు దించిర్రంటే మీరు రాసిచ్చే వరకు బండ్లు మొత్తం వెళ్ళిపోతాయి. ఎన్ని బండ్లు 100 బండ్లు అవుతాయి. ఇసుక రీచ్ పెడితే మళ్ళీ ఇంకింత కోతకు గురై రేపు బావులు కానీ ఇండ్లు కానీ మనుషులు కానీ బొల్లారంలో ఎవరు కూడా మిగిలరని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఏంటంటే మీరు ఇసుక అందరికీ అవసరమే ఉంది,
కాకపోతే అది తీసే కాడ తీస్తే అందరికి బాగుంటుందని చెప్పి మీకు మరొకసారి వేడుకుంటున్నాం. మీరు ఇచ్చేటప్పుడు చెక్ డ్యామ్ పైన ఇవ్వండి. ఆ చెక్ డ్యామ్ కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. ఆ కంప్లీట్ అయినాక మీరు ఇస్తే మాకు అభ్యంతరం ఏం లేదు సార్. మనకి ఇసుకరించి పెట్టడం వల్ల మా గ్రామమే కొట్టుకుపోయే పరిస్థితి అయింది. పోయినసారి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి సమక్షంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజు ఈ చెక్ డ్యామ్ వద్ద ఈ మా 2 గ్రామాల మధ్యలో నిర్మించడం వల్ల మా బొల్లారం గ్రామానికి అత్యధిక నష్టపోయినాం. మేము మా గ్రామం ఒడ్డున ఉన్నటువంటి 4 ఇండ్ల ప్రజల్ని ఆఫీస్లో ఉంచి వాళ్లకు బట్ట ఇవ్వడం జరిగింది ఆ 5 రోజులు. అది ప్రత్యక్షంగా అందరు అధికారులు చూసిర్రు. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు కానీ ఇసుక రీచ్ అనేది పైన పెట్టండి. మేము అర్థం చేసుకుంటాం, మాకు కూడా అవసరమే ఉంటుంది ఇసుక అనేది. వేములవాడ అభివృద్ధిపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో గాలికి వదిలేసిన బ్రిడ్జి పనుల్ని ప్రస్తుత ఎమ్మెల్యే పునః ప్రారంభించారని తెలిపారు. సుమారు 6 లక్షల కోట్ల వ్యయంతో నిర్వాహకుల్ని ఒప్పించి పనులు వేగవంతం చేశామని, త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా పంపిణీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో శివపార్వతీపురంలో 144 ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వైస్ చైర్మన్ పదవిపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎమ్మెల్యే గారు ప్రలోభాలకు గురి చేస్తూ బెదిరించి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నాడు అని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చిండు. అది పచ్చి అబద్ధము. నేను నా స్వతహా నా వార్డు అభివృద్ధి కోసము ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నా వార్డుకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి తప్ప నేను పేడ తప్ప నన్ను బెదిరిస్తానో లేకపోతే నన్ను ప్రలోభ గురి చేసి పోతున్నా నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు. నా సొంత నిర్ణయంతో తీసుకున్నా. నాకు పోతే సీనను ఆదరించి నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను గౌరవించిండు. సీనకి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఇంకో విధంగా ఏంటంటే మీరు అన్నారు ఓట్లు పడ్డాయని చెప్పేసి అని. మీరు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఎన్నోట్లు వచ్చినాయి మీరు గమనించుర్రి. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలబడే కౌన్సిలర్కి ఎన్నోట్లు వచ్చినాయి మీరు గమనించుర్రి. మీరు ఉన్నప్పుడు 2018 తర్వాత మేమున్నాం బీఆర్ఎస్ పార్టీలో. తర్వాత మీరు 2020 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు. మరి మీరు పార్టీ మారినప్పుడు మరి నన్ను మీకు అనిపించలేదా మీరు పార్టీ మారినట్టు? మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు మా ఆదిశరణ గారు గత బాజాబ్తో చెప్తున్నాం, గత ప్రభుత్వంలో పడావు పడ్డ పనులన్నీ మరి 2 సంవత్సరాల్లో తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పనులు. మరి బ్రిడ్జి చూసుకుంటే 2015లో దానికి శంకుస్థాపన చేస్తే ఈరోజు 10 సంవత్సరాలు కూడా ఆ బ్రిడ్జి కంప్లీట్ కాని పరిస్థితి. మరి ఏదైతే నిర్వాసులకు 6 కోట్ల రూపాయలు ఇప్పించి మరి ఆ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయాలి. అదే మీరు కరీంనగర్కు వేములవాడకు వచ్చిన సందర్భంలో ఆ బ్రిడ్జి కనిపిస్తుంది. అదేవిధంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఇదే రోడ్డు ఎంత వెడల్పు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి మా శాసనసభ్యులు గారు 48 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు స్టార్ట్ చేసి మరి రోడ్డు అద్భుతంగా ఇప్పుడు విశాలంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన సందర్భంలో మరి పట్టణ ప్రజలకు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో గత రాత్రి ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ కార్యక్రమం ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు హాజరైన 10 జిల్లాల క్రీడాకారులు సందడి చేశారు. సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్, కరీంనగర్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 8వ యూత్ వాలీబాల్ పోటీల సందర్భంగా ఈ క్యాంప్ ఫైర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు పాటలకు అనుగుణంగా ఉత్సాహంగా డాన్స్ చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఆయన స్టెప్పులేశారు.
సంఘటిత హిందూ సమాజంతోనే దేశంలోని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్జీ. ఇందుకోసమే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా పనిచేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ప్రధాన వక్తగా శ్రీరామ్ భరత్జీ పాల్గొని మాట్లాడారు. దేశంలో ఐక్యత లేని కారణంగానే మనల్ని విదేశీయులు 100 సంవత్సరాలు పాలించారన్నారు. మన దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు డాక్టర్ హెగ్డేవార్ 100 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ ను స్థాపించాడన్నారు. వ్యక్తుల్లో సంస్కారాన్ని పెంచి దేశం సమాజం పట్ల బాధ్యతను పెంచే దిశగా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్నారు. మనదైన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, పురుషోత్తంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ప్రథమ పౌరుడిగా మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పేసి అడిగారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, మీరు ఏం అడగాలనుకున్నప్పటికీ అడగండి, ఒకటే సమాధానం నాది అని అడిగారు. కలాం గారు చెప్పారు, స్పిరిచువలైజ్ ద రిలీజియన్, నేషనలైజ్ ది మ్యాన్, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. స్పిరిచువలైజ్ ద రిలీజియన్, మతము లోపల ఆధ్యాత్మికతను తీసుకువచ్చి నేషనలైజ్ ది మ్యాన్, ప్రతి వ్యక్తిలో జాతీయ భావాన్ని కనుక నింపినట్టయితే ఈ దేశం ముందు ఉండేటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి 2002లో అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇదే విషయాన్ని గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మన యొక్క సమాజంలో, దేశంలో సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్ జీ 36 సంవత్సరాల వయసులో అనేక ఉద్యమాల్లో పాల్గొని విప్లవకారులతో పాటు కలిసి పనిచేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఎంత ముఖ్యమో, మనం బానిస అయినటువంటి కారణం ఏదైతే ఉందో దానికి నిజమైనటువంటి వైద్యం చేయాలి అని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మంజూరైన గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇండియన్ సరోజిని గ్యాస్ ఏజెన్సీ నేతృత్వంలో సర్పంచ్, బీజేపీ మండలాధ్యక్షులు క్రాంతి చేతుల మీదుగా లబ్ధిదారులకు సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ చిగురు వెంకన్న మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో 2 కోట్ల మంది మహిళలకు ఉచిత సిలిండర్లు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు బాదు నరేష్, శ్రీనివాసరావు, పెద్దూరి శ్రావణ్, అయినేని అంజిరెడ్డి, సుతారి దేవయ్య పాల్గొన్నారు. ఏదైతే ఉజ్వల పథకం పెట్టిండో దాంట్లో భాగంగా ఈరోజు కొండాపూర్కి 19 సిలిండర్లు ఫస్ట్ విడతగా మంజూరు కావడం జరిగింది. వారు నరేంద్ర మోడీ గారు మహిళలకు కష్టం ఉండొద్దని, వాళ్ళకు వంటగదులు ఇబ్బంది కావద్దని, వారు కట్టెల పొయ్యి మీద వండొద్దని ఉద్దేశం కొద్దీ పథకం పెట్టిండు. దాంట్లో భాగంగా గతంలో కూడా ఒక 70-80 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 19 సిలిండర్లు వచ్చినాయి. తర్వాత కూడా వస్తాయి. రాని వాళ్ళు అదేరే పడకండి. ఖచ్చితంగా వారికి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెనుకనే ఉండి వాళ్ళకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఖచ్చితంగా మేము అందే విధంగా చూస్తాము. కానీ రాని వాళ్ళు బాధపడద్దు. వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి అదేవిధంగా మా గ్రామ సర్పంచ్కి, మా మండల అధ్యక్షులు, మా బీజేపీ మండల అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ముస్తాబాద్ మండలంలో 600 పైచీలకు సిలిండర్లు ఇదివరకు లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అది ఖచ్చితంగా మీ అందరికీ కూడా వచ్చే తీరుతుంది. కొద్దిగా సమన్వయం పాటిస్తే అందరికీ కూడా వస్తుంది. మరి ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కొండాపూర్ గ్రామ శాఖ, మరి ఇక్కడ ఉన్న బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గం, ఇక్కడ వచ్చిన మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి. సిరిసిల్ల జిల్లాలో పులి సంచారం స్థానికులని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఇల్లందకుంట మండలం పెద్దలింగాపూర్ టు తిప్పాపూర్ గ్రామాల మధ్యలో పంట పొలాల్లో కట్టేసిన ఆవు దూడలపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా తంగళ్లపల్లి మండలంలోని 2 గ్రామాల్లో పులి సంచరించినట్లు సమాచారం. చింతాల్ఠానా శివార్లోని మామిడి తోటలో, గోపాలరావుపల్లె శివార్లోని లొద్దిగుట్ట వద్ద ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రల్ని గుర్తించారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నూగిళ్ల మల్లయ్యను మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూలమాలలు, సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 25వ వార్డులో చేపట్టిన బోర్వెల్ ఏర్పాటు పనుల్ని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, వార్డు కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పనులను ప్రారంభించినట్లు నాయకులు తెలిపారు. దీంతో వార్డులో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో విషాదకర పరిస్థితి చోటు చేసుకుంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం వెల్గటూరు మండల పరిధిలో జరిగిన ఒక అంతిమయాత్ర సందర్భంగా విద్యుత్ సరఫరా లేకపోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీంతో చితికి నిప్పంటించేందుకు కార్ లైట్ ను ఉపయోగించాల్సిన దుస్థితి. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.